ప్రభుత్వం జీఎస్టీని కొన్ని ఐటమ్స్ మీద 28% నుంచి 18%కి తగ్గించడం అనేది చాలా మంచి చర్య. కొనుగోలుదారులకి లాభం చేకూరడంతో పాటు దానివలన కన్జ్యూమర్ వాడకం పెరిగి ఇంకా ఎకానమీ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తగ్గిన ఐటమ్స్లో ముఖ్యంగా ఎల్ఈడి టీవీస్, ఎయిర్ కండిషనర్స్ ప్రస్తుతం ఉన్న 28% నుంచి 18%, అలాగే డిష్ వాషర్స్ కూడా 28% నుంచి 18%, 10% తగ్గటం వలన కొనుగోలుదారులు మరిన్ని ఎక్కువ మంది కొనుగోలుదారులకి ఈజీగా అఫోర్డబిలిటీ ఉంటుంది. అంతేకాకుండా చాలామంది ఇప్పుడు మనం పాత ఎల్ఈడీలు మార్చుకుని చాలామంది వాళ్ళ ఎల్ఈడీలను అప్గ్రేడ్ చేసుకోవటం, అలాగే ఇప్పుడు హోమ్ థియేటర్ 83 ఇంచెస్ టీవీ అలాంటి హోమ్ థియేటర్లు ఇదివరకు లక్షలు పెట్టుకునే హోమ్ థియేటరు ఇప్పుడు మనం కేవలం 1,50,000 నుంచి హోమ్ థియేటరు 1,50,000 నుంచి 5-6 లక్షల వరకు మన బడ్జెట్కి అనుగుణంగా మంచి హోమ్ థియేటర్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎయిర్ కండిషనర్ కూడా, ఎయిర్ కండిషనరు ఇప్పుడు నిత్యావసర వస్తువు అయిపోయింది, ప్రతి రూమ్లోనూ కావాల్సి వస్తుంది. అవన్నీ కూడా కొనుగోలు చేయటం మరింత సులభం అవుతుంది. అంతేకాకుండా సోనాజ్ నుంచి మేము 22వ తారీఖు నుంచి కొత్త జిఎస్టీ అమల్లోకి రాగానే తగ్గించిన రేట్ల మీద దసరా డిస్కౌంట్తో అత్యంత ముందెన్నళ్ళు లేనంత తక్కువ ధరలతో అందరినీ అందిస్తామని చెప్పి అందరినీ కూడా ముఖ్యంగా ఈ 2 ఐటమ్స్ ఎయిర్ కండిషనర్సు, ఎల్ఈడి టీవీసు, డిష్ వాషర్సు 22వ తారీఖు తర్వాత కొనుగోలు చేయవలసిందిగా కొనుగోలుదారులందరికీ తెలియజేసుకుంటున్నాను.